రోడ్డు భద్రత విషయంలో చాలామంది నిర్లక్ష్యం చూపిస్తున్న ఈ రోజుల్లో ఒక చిన్న గ్రామం తీసుకున్న వినూత్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహబూబాబాద్ జిల్లాలోని రామన్నగూడెం గ్రామంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తీర్మానం చేసుకున్నారు. అలాగే ఆ గ్రామంలోకి హెల్మెట్ ధరించిన వారికి మాత్రమే అనుమతి ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రోడ్డు భద్రత ఒక నియమం కాదు అంటూ ఒక బాధ్యత అంటూ నిరూపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. భద్రత ఒక నియమం కాదు, రోడ్డు భద్రత ఒక బాధ్యతగా భావిస్తున్నారు నెల్లికుదురు మండలం రామన్నగూడెం సంబంధించిన గ్రామ ప్రజలు. విధిగా ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనదారులందరూ కూడా హెల్మెట్ ధరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మన రామన్నగూడెం గ్రామం వద్ద ఉన్నాము. విజువల్ చూసుకోవచ్చు. వీళ్ళంతా రామన్నగూడెం గ్రామానికి సంబంధించిన ద్విచక్ర వాహనదారులు. వీళ్ళు ప్రతిరోజు నిన్నటి నుండి ప్రతి పనికి వెళ్ళాలన్నా హెల్మెట్ ధరిస్తామని కూడా గ్రామ ప్రజలంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మహిళలు, వృద్ధులు, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. హెల్మెట్ ప్రాముఖ్యత అందరికీ తెలిసినప్పటికీ కూడా దీన్ని హెల్మెట్ వాడకంలో ఈ రోజుల్లో చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. కేవలం పోలీసు వారు ఫైన్ వేస్తారని భావించి హెల్మెట్ ధరించారు. అలాంటి నేపథ్యంలో వీరందరూ కూడా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా జిల్లా ఎస్పీ శబరీష్ మరియు సిఐ సత్యనారాయణ, ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో ఈ గ్రామం అంతా కూడా ఆదర్శంగా నిలుస్తుంది. అసలు గ్రామ ప్రజలు ఉన్నారు, ఎందుకు హెల్మెట్ ధరిస్తున్నారు అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏం పేరు మీ పేరు? ఎందుకు గ్రామం అంతా హెల్మెట్ ధరిస్తున్నారు? ఏదైనా రోడ్డు వైపు నుండి పోతుంటే యాక్సిడెంట్ కాకుండా, అలాగే మా పిల్లల ముందు భవిష్యత్ తరాల కోసం వాళ్ళకు అవగాహన కల్పించడం కోసం హెల్మెట్ ధరించి ర్యాలీ చేయడం జరుగుతుంది. అలాగే మన ఫ్యామిలీ కోసమైనా ఒక్కరి భర్త చనిపోవడం వల్ల భార్యలు, పిల్లలు, తల్లిదండ్రి అందరికీ ఇబ్బంది. అందుకోసమనే ఇది చేయడం జరుగుతుంది హెల్మెట్. మీరు చెప్పండి, మీ గ్రామంలో ఎంతమంది ఉన్నారు? వ్యవసాయ రైతులతో పాటు గౌడన్నలు, వివిధ పనులు పోయే వారు, ద్విచక్ర వాహనదారులు అందరూ హెల్మెట్ వాడుతున్నారు. లైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా రామన్నగూడెంలో హెల్మెట్ డ్రగ్స్ రహిత గ్రామంగా మరియు నేరాలు జరగకుండా ఉండడానికి కోసం మా గ్రామంలో తీర్మానం చేయడం జరిగింది. మరి హెల్మెట్ ధరించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చిన్న వస్తువు అయినా కానీ మన ప్రాణాన్ని కాపాడుతుంది. దానివల్లనే మేము హెల్మెట్ ధరించి ప్రాణాన్ని కాపాడుకోవడానికి హెల్మెట్ ధరిస్తున్నాము. రోడ్డులో జరిగే ప్రమాదం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి, కానీ ఎక్కువగా మరణాలు తలకు గాయమై చనిపోతున్నారు. కాబట్టి ఈ తలకు ఒక కవచం ఉంటేనే ప్రాణాలు కాపాడుకోవచ్చు అనే ఆలోచనతోనే మేము హెల్మెట్ ధరించడం మా గ్రామంలో తీర్మానం చేయడం జరిగింది. అలాగనే మా గ్రామంలో ఎవరైనా చోరీలు జొరబడకుండా కూడా నిఘా కెమెరాలు మొత్తం అమర్చడం జరిగింది. విలేజ్లో ఎలాంటి అసంఘిక కార్యక్రమాలు జరగకుండా, ఏమైనా దొంగతనాలు జరగకుండా కానీ జరగకుండా ముందస్తుగానే మా విలేజ్కి ఎవరు వచ్చినా పోయినా తెలుసుకోవడం కోసం నిఘా కేంద్రాలు ఏర్పడడం జరిగింది. అలాగనే డ్రగ్స్ నియంత్రణ నిర్మూలంగా మా గ్రామం స్వచ్ఛందంగా ముందులో ఉన్నది. మున్ముందు ఎందుకంటే హెల్మెట్ ధరించి ప్రాణాలు పోతే వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. కాబట్టి మరి ఆ కుటుంబం మొత్తం శోక సముద్రంలో మునిగి వాళ్ళ ఆర్థికంగా బాగా దెబ్బతింటారు. ఇంటి యజమాని కోల్పోతే ఆ కుటుంబం మొత్తం దిక్కు లేకుండా కోల్పోతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామంలో మొత్తం హెల్మెట్ ధరించి ఉండాలని నిర్ణయించుకున్నాం. హెల్మెట్లు వాడుతున్నాం అందరం కలిసి. మీరు చెప్పండి, మీ గ్రామంలో ఎవరైనా హెల్మెట్ లేకుండా వచ్చినా, లేకుంటే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటాం? ముందస్తుగా ఒక 1 వీకు ఊళ్ళోకి రాకుండానే ఆపడం జరిగింది ప్రతి ఒక్కరిని. ఇప్పుడు నిన్నటి నుంచి ఈరోజు వరకు ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకొని ఊళ్ళోకి వస్తున్నారు. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకుంటే బాగు చేసుకోవచ్చు, కానీ కింద పడితే తలకాయకు దెబ్బ తాకితే ప్రాణమే పోతుంది. కాబట్టి హెల్మెట్ కంపల్సరీ ధరించాలని ఎస్ఐ రమేష్ గారు, శబరీష్ గారు వచ్చి మా ఊరికి వచ్చి మాకు మంచిగా అవగాహన ఊరి ప్రజలందరూ కల్పించి 200 హెల్మెట్లు కూడా బహుకరం చేయవలసి వచ్చింది. చేసిండ్రు అందరికీ. సీసీ కెమెరాల ద్వారా కూడా ఊర్లో అరాచకాలు లేకుండా, డ్రగ్స్ నియంత్రణ, గంజాయి ఇలాంటి ఏవి లేకుండా ఊరిను ఆదర్శ గ్రామంగా మా గ్రామ పెద్దలు, సర్పంచ్ అందరం కలిసి నిర్ణయం తీసుకొని ఈ ప్రోగ్రాం చేసినాం. ఆల్రెడీ అందరు హెల్మెట్లు ధరించే తిరుగుతున్నారు. గడ్డికి పోవడం కానీ, చిలక దగ్గరికి పోవడం కానీ, కళ్ళుకు పోయే వాళ్ళు కావచ్చు, పొలం దగ్గరికి పోయటం, ఎక్కడికి పోయే వాళ్ళు కూడా హెల్మెట్ లేకుండా మాత్రం వెళ్ళడం లేదు. మా ఊరు ఆదర్శ గ్రామంగా నడపడానికి మా సర్పంచ్, మా ఊరు ప్రజలు
ముందంజలో ఉన్నారని మేము అనుకుంటున్నాం. మొత్తానికి రామన్నగూడెంకి సంబంధించిన ప్రజలందరూ కూడా ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు నేటి నుండి ప్రతి ఒక్కరం విధిగా హెల్మెట్లు ధరిస్తాం అని చెప్తున్నారు. ఎవరైతే గ్రామంలో హెల్మెట్ లేకుండా వస్తారో వారి అందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఆదర్శ గ్రామంగా రామన్నగూడెం నిలవనుందని కూడా గ్రామ ప్రజలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, నెల్లికుదురు.